హాయ్ అండి, నిన్న న్యూ ఇయర్ కదా. మీరందరూ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారులేండి. మరి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? న్యూ ఇయర్ ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? శివంగి అంటేనే నిజం, నిజం అంటే శివంగి కాబట్టి మీ అందరికీ నిజమే చెప్తాను. మా మొఖాలకి దీపావళి, దసరా, సంక్రాంతి ఇలాంటి పెద్ద పెద్ద పండుగలకి దిక్కులేదు. అలాంటిది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకటి మళ్ళీ మాకు. అందరు హస్బెండ్స్ డ్యూటీలకు వెళ్ళిపోయారు. అందరు హస్బెండ్స్ ఒక లెక్క, నా మొగుడు ఒక లెక్క. తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది కానీ ఏం చేస్తాం చెప్పండి, ఏమీ చేయలేము. న్యూ ఇయర్ రోజు కూడా ఇక్కడికి అక్కడికి అలా ఉండొచ్చు కదా ఇక్కడ అని చెప్పి ఏమైనా గట్టిగా అన్నామే అనుకోండి, ఇది నా డ్యూటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ అలాంటి మాటలు తప్ప ఈ ఫౌజీ హస్బెండ్స్ నుంచి ఇంకో మాట వినిపించదు తెలుసా. చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఉంటదేమో గానీ ఫేస్ చేసినప్పుడు ఒళ్ళు మండిపోద్ది. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, నేనేమో సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నాను. మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈవినింగ్ మా ఇంట్లో స్నాక్స్ పార్టీ ఉంది రా అని చెప్పి ఇన్వైట్ చేస్తే నేను మోక్ష అక్కడికి వెళ్ళామన్నమాట. నాతో పాటు ఇంకొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేసాం. మేము న్యూ ఇయర్ ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.